ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త తీయండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధమెట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. లూకా సువార్త మొదటి అధ్యాయము 35వ వచనం చూద్దాం. లూకా సువార్త మొదటి అధ్యాయము 35వ వచనం. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక నీకు పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. నీకు పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ పాద సన్నిధికి వచ్చాం. ప్రభువా, గ్రంథములోని మాటలను మీ పరిశుద్ధాత్మ శక్తిని బిడ్డలకు వివరించాలని, మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారని, ఆయన ద్వారానే దేవుని స్వరూపాన్ని చూస్తూ, దేవుని ప్రత్యక్షంగా చూస్తూ, ఆయన ఇచ్చిన సుబోధలు, ఆయన చేసిన త్యాగం, ఆయన మరణం, ఆయన పునరుత్థానం, ప్రభువా, వీటినే మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు నింపి అందరికీ వినిపించటానికి నన్ను కూడా ఆత్మ సంబంధులుగా చేసి నడిపించుమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారికి భూ సంబంధమైనటువంటి శరీరాన్ని ఇచ్చింది పరిశుద్ధాత్మ. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. భూ సంబంధమైన శరీరం ఆయన పరలోకం నుండి వచ్చినప్పటికీ కూడా, ఒక మనిషి లోకానికి వచ్చాడంటే ఎలా వచ్చాడు అనేది కావాలి కదా. ఆయన పరిశుద్ధుడు, ఓకే. అయితే ఒక రూపం కావాలి ఇక్కడికి. ఆ రూపం కావాలి అంటే దేవుని కార్యం జరగాలి. దేవుని కార్యం జరిగినప్పుడే ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనకి తెలుసుకుంటాం. మొదటిగా యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా అంటూ ఆయన వచ్చిన విధానాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత ఏమిటి? మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా. ఇది చాలామంది జ్ఞానం కలిగిన వారు, ఇష్టం లేని వారు, రకరకాలుగా ఉన్న మనుషులందరూ రకరకాలుగా అంటారు. ఇప్పుడు మన ఇంట్లో కూడా మనము కరెక్ట్గా ఒక సత్యంగా మనం నడుస్తూ ఉన్నప్పుడు ఎదుటివాడు ఆ సత్యాన్ని వక్రీకరించాలనుకున్నాడు అనుకోండి, అంటే ఎన్నైనా చెబుతాడు లేడు మూర్తి, నాకు చెప్తారేంటి అనే మాట అతనిని వక్రీకరించి అతను తక్కువగా చేసి అతను దేవునివాడు కాడు అని చెప్పే విధంగా అతను ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు విషయంలో అనేక రకాలు.
మేము ప్రకటించేటప్పుడు కూడా అనేక కామెంట్స్ వినబడతా ఉంటాయి, రకరకాల బాధ కలుగుతాయి. బాధ కలిగినప్పటికీ ప్రభువా అని చెప్పేసి అనుకుని ఆ పని ముందుకు సాగుతూ ఉంటాం. ఎందుచేతనంటే వారితో మనము ఏమిటో ఎలా మాట్లాడుతున్నావు అంటే వారు ఇంకోలా వస్తారు, ఇంకోలా వస్తారు, అక్కడ రసభాస అవుతుంది, దేవుని నామానికి అవమానం కలుగుతుంది. ఇక అక్కడ నుండి పని ఆగిపోతుంది, ప్రకటించవలసిన సువార్త ఆగిపోతుంది. అందుగురించి మనం ఇచ్చేది వారు తెలుసుకుంటే పర్వాలేదు, తెలుసుకున్న తర్వాత వారు అనుసరిస్తే ధన్యులే, అనుసరించకపోయినా అది దైవానుగ్రహం లేదు అతనికి అనుకోవచ్చు మనం, అంతేగాని దాని వేరే. ఇంకైతే ఆ టాపిక్ వేరేగా వెళ్ళిపోతాం, మనం దాని గురించి వదిలేద్దాం. ఇక్కడ యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు ఏం జరిగింది? పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉంటారు. పరిశుద్ధాత్మ శక్తి అదే. ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా? లేదు కదా. ఈ కార్యము దైవ కార్యము. యెషయా ప్రవక్త ఎప్పుడో చెప్పాడు, ఇది జరుగుతుంది. లేఖనాలన్నీ ముందుగానే ప్రవచింపజేసాయి. ఒక నీతిమంతుడు రావాలి, ఆయన పరిశుద్ధుడై ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కనుక తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాలి. ఆ పరిశుద్ధ రక్తము ద్వారానే సర్వమానవాళికి పాప విమోచన జరగాలి. అది జరిగి తీరాలి. పాపము పోవాలి అంటే రక్తము చిందించాలి. రక్తము చిందించకుండా పాపం పోదు. మన పూర్వకాలంలో దేవుని ఎరగనప్పుడు మనము కూడా అనేక కార్యక్రమాలు చేసేవాళ్ళం కదా. కోళ్ళు కోసేవాళ్ళం, మేకలను కోసేవాళ్ళం, రకరకాలుగా చేసేవాళ్ళం. అదేమిటంటే అప్పుడు ఉన్నటువంటి జ్ఞానం, అది పాపం పోవడానికి, పాప పరిహారం కోసం. అయితే వీటి వల్ల పోదు కాబట్టి దేవుడే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారికి భూసంబంధమైనటువంటి శరీరాన్ని అమర్చి మన మధ్యకు పంపించారు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుచేతనంటే ఆయన పుట్టుక ఆశ్చర్యం, ఆయన జీవన విధానం ఆశ్చర్యం, ఆయన మరణం ఆశ్చర్యం, ఆయన పునరుత్థానం మహాశ్చర్యం. చనిపోయిన వాడు తిరిగి లేవడం అంటే చెప్పిన ప్రకారంగా అదే టైంకి ఆయన 3వ దినమున నేను లేస్తానని చెప్పిన ప్రకారంగా 3వ దినమున లేచి 40 రోజులు ఇక్కడ కనబడి, అది ఆశ్చర్యం. 40 రోజుల్లో ఆయా సమయంలో అక్కడ కనబడి, ఇదిగో దేవుడు కాబట్టి ఆయన వచ్చాడు, 33.5 సంవత్సరాలు జీవించాడు, ఆయన మన కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడు, లేచి అక్షయ శరీరుడుగా 40 రోజులు కనపడ్డాడు. ఆ తరువాత పరలోకానికి ఆరోహణుడయ్యాడు. ఇది దీనికి అంతటికి ఏమంది? పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ శక్తి. ఆ పరిశుద్ధాత్మ శక్తి ప్రతి వారు ఉన్నవారు ఏమైనా చేస్తారు. అందుకే అంతటి శక్తి మనం పొందలేకపోతున్నాం. ఏంటంటే అవిశ్వాసము, అనుమానము, భయము, ఏవేవో మనలో ఉంటున్నాయి. ఆనాడు అపోస్తలులకు ఉన్నటువంటి విశ్వాసం, అపోస్తలులకు ఉన్నటువంటి విడిచిపెట్టిన విధానం, ప్రభు కొరకే బ్రతకాలని వెళ్ళిపోయిన విధానం, అది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కార్యం జరిగిన విధానం. యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే మరణించారో అదేవిధంగా ఆయా దేశాల్లో ఆ శిష్యులు ఘోరాతి ఘోరంగా మరణించారు, హతసాక్షులయ్యారు, చంపబడ్డారు. పరిశుద్ధాత్మ శక్తి ఏమిటంటే ప్రాణం ఇవ్వడానికి కూడా ఇష్టపడుతుంది. ఎందుకంటే ఎదుటి వారిని ఆకర్షించుకోవాలి కాబట్టి, ఎదుటి వారిని ఆలోచింపచేయాలి కాబట్టి, ఆ పరిశుద్ధమైనటువంటి ఆత్మ ద్వారా ప్రతి ఒక్కరూ అయ్యో నేను పాపములో పుట్టి పాపములో చనిపోతే నిత్య శిక్షకు వెళ్ళిపోతానేమో, అందుగురించి ఒప్పుకోలు మనసు ఆ పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతుంది. అందుకే ఈ పరిశుద్ధాత్మ శక్తి చెప్పింది. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో కూడా ఏమంది?
దూత ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక నీకు పుట్టబోవు శిశువు ఏమై ఉంటాడన్నాడు? పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. సన్ ఆఫ్ గాడ్, దేవుని కుమారుడు, దేవుని నుండి వచ్చినవాడు, పరిశుద్ధాత్మ ద్వారా వచ్చినవాడు, భూలోకములో సంచరించినవాడు, 33.5 సంవత్సరాలు బ్రతికినవాడు, లేఖనముల ప్రకారముగా ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళినవాడు. అందుచేత పరిశుద్ధుడవై దేవుని కుమారుడు అనబడును అని చెప్పాడు. ఈ పరిశుద్ధాత్మ శక్తి యేసు ప్రభుని అభిషేకించిన విధానం కూడా ఒకసారి మనము చూద్దాం. అభిషేకించిన విధానం మత్తయి సువార్త 3వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం తీస్తే అక్కడ 16వ వచనం చూడండి. యేసు బాప్తిస్మ పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చెను, ఆ సమయమున ఆకాశము తెరువబడెను. ఈ వర్ణనేమిటి చెప్పుకోవాల్సి వస్తే, యేసు బాప్తిస్మ పొందిన వెంటనే నీళ్లలో నుంచి ఒడ్డుకు వచ్చాడట. నీళ్లలో నుంచి ఒడ్డుకు వచ్చిన తర్వాత ఏమైందట? ఆకాశం తెరవబడిందట. నువ్వు నేను బాప్తిస్మం తీసుకుంటే ఎప్పుడైనా తెరవబడ్డదా ఆకాశం? మనం ఎవరైనా బాప్తిస్మం తీసుకుంటే ఆకాశం తెరవబడ్డదా? మామూలుగానే ఉంటుంది. మనం అందరం బాప్తిస్మం తీసుకుంటే దైవదాసులు నిలబెడతారు. అయ్యా, నువ్వు ప్రభువుని ఎందుకని నువ్వు ఒప్పుకొని బాప్తిస్మం తీసుకుంటున్నావు అంటే, అయ్యా నేను పాపినని ఒప్పుకున్నాను, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా నా పాపములు క్షమించబడతాయని ఆయన దగ్గరకు వచ్చాను, ఆయన రక్షకుడని ఒప్పుకున్నాను. ఈ లోకంతో నాకు సంబంధం లేదు, ఈ లోకాన్ని నేను విసర్జిస్తున్నాను, ఈ లోకంలో కేవలం బ్రతుకుతాను కానీ ఆత్మ సంబంధులుగా దేవుని వైపే నేను ఉంటాను అని నాకు బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పేసి, నా పాపములు పోవడానికి, నేను పరిశుద్ధంగా బ్రతకడానికి, పరలోకంలో ప్రభువున్న చోటకి వెళ్ళడానికి నేను సిద్ధపడుతున్నాను అని చెప్పి అన్నప్పుడు ఆయన సంతసించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో, ఎవరి నామాల్లో? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఏమిస్తున్నాడు? ఆయన బాప్తిస్మం ఇస్తున్నాడు. బాప్తిస్మం ఇచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వేమవుతున్నావు? నూతన సృష్టి. పాతవి గతించాయి, క్రొత్తవయ్యాయి. ఎక్కడి నుంచి నీ నడక వేరు, నీ చూపు వేరు, నీ విధానం వేరు. అప్పుడు ఎవరు నడిపిస్తున్నారు నేను? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ శక్తితో నడిపించబడతావు. ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికి వెళ్ళవు, చెడుకున్న కాడికి వెళ్ళవు, చెడుగును చూడవు. దేని కూడా, ప్రతిదీ కూడా దేవుడు నన్ను చూస్తాడు, నన్ను లెక్క అడుగుతాడు. తప్పనిసరిగా ప్రతి విషయంలోనూ కూడా ప్రభుకి మాదిరిగా నేను కనబడాలి అనేది పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉండి నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉండి నడిపిస్తుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చిన తర్వాత ఆ సమయమున అన్నాడు. నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చిన తర్వాత ఆ సమయమున ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి. అంటే మనకి ఇప్పుడు అవన్నీ ఈ వర్ణన గురించి ఏం చేస్తారంటే, ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా వచ్చే మూవీస్ చూస్తూ ఉన్నప్పుడు క్లారిటీ కనబడుతూ ఉంటుంది. చాలామందికి ఏంటంటే వాక్యం చదువుతున్నప్పటికీ కూడా అందరం కూడా మూవీస్ చూసిన వాళ్ళమే కాబట్టి, నేను కూడా మూవీస్ చూసిన వాడినే కాబట్టి ఆ యొక్క సీన్ మనకు గుర్తొస్తుంది. ఆ డైరెక్టర్స్ ఎవరైతే చేశారో ఆ సీన్ గుర్తొస్తూ ఉంటుంది. అసలు యేసుక్రీస్తు రూపం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. వారు ఈ రూపాన్ని ఇక్కడ పెట్టి చూపించిన దాని గురించి అనుకుంటున్నాం. కానీ వాక్యంలోనే మనము చూడాలి, వాక్యంలోనే మనము చూడాలి. ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు ఒడ్డుకు వచ్చిన తర్వాత దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట ఆయన చూచాను. ఎవరు? ప్రభు అయిన యేసు. దేవుని ఆత్మ పావురము వలె దిగి ఆయన దగ్గరకు వచ్చింది. మొదటిది ఏమన్నాడు? ఆకాశము తెరవబడ్డది. ఆకాశము తెరవబడ్డది అన్నాడు ఇక్కడ. ఆ సమయమున ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. పావురం వలె. ఒకటి
ఆకాశము రెండుగా చీలింది. రెండవది, దేవుని ఆత్మ పావురం వలె వస్తుంది. మూడవది వాయిస్. మూడవది ఏమిటి? వాయిస్ అంటే శబ్దం, గంభీరమైన శబ్దం. గంభీరమైన శబ్దం. ఆ శబ్దాన్ని మనం వివరించడానికి సరిపోం. ఆ శబ్దాన్ని వివరించి ప్రకటన గ్రంథంలో అంటాడు కదా, జలపాతముల ధ్వని వలె ఉందట ఆయన స్వరం. జలపాతముల ధ్వని, గుగ్గు 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 అంట. ఆ జలపాతం దగ్గర వెళుతుంటే మనం ఏం మాట్లాడుతున్నాం మనకేం అర్థం అంత అంత సౌండ్ వస్తుంది. అందు గురించి ఇక్కడ తన మీదికి వచ్చడం చూచాను. ఆ యొక్క సౌండ్ ఏమిటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. ఎందుకని ఈ జననం గొప్పది, ఈ జననం ఆశ్చర్యం, ఈయన వచ్చిన విధానం ఆశ్చర్యం, అని చెప్పే మాటలు ఆశ్చర్యం. నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుంచి జీవంలోనికి వెళతాడు. పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతికేస్తాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. చివరికి వచ్చేసరికి ఏమన్నాడు ఆయన? ఏమన్నా, మొదటి వాడను కడపటి వాడను జీవించేవాడను, మృతుడనైతిని కానీ ఇదిగో యుగయుగములో సజీవుడనయన్నా. ఇది అన్నీ కూడా ఆశ్చర్యం. ఆశ్చర్యం అంటే మనల్ని ఎక్కడికి చేర్చేది? ఆలోచింపజేసి నీ ఆత్మ సంబంధమైనటువంటి నీ ఆలోచనలో ప్రభు దగ్గరగా నడిపించాలని, ఈ లోకాన్ని త్యజించి ప్రభు వైపు నడిపించడం కోసం సిద్ధపడేటువంటి మనసు దేవుడిని కలిగిస్తాడు. అదే పరిశుద్ధాత్మ శక్తి. ఒక వ్యక్తిని ప్రభువులోకి నడిపించాలనే థాట్స్, అనేక తలంపులు మనలో వస్తాయి. ప్రభువులోకి అతను ఎలా నడిపించాలనేది అబద్ధాలు కాదు సుమా, అసత్యాలు కాదు సుమా, అది వాక్యం నుండి ఉండాలి. పరిశుద్ధాత్ముడు వినేది, పరిశుద్ధాత్ముడు సంతోషించేది విధంగా ఉండాలి. నువ్వు అబద్ధాలు, నీకు ప్రభువు నమ్ముకుంటే నీకు ఈ రోగం తగ్గిపోద్ది అనేది కాదు. ప్రభువు చిత్తమైతే ఆయన స్వస్థపరుస్తాడు. ఆయన రక్షణ ప్రాముఖ్యం. ఆయన పరలోకం మాత్రం ఇస్తాడు. ఆయన పరలోకం నుంచి వచ్చాడు, పరలోకంలో వెళ్తున్నాడు, వెళ్ళిపోయాడు. అందుచేత అక్కడికి వెళ్ళాలంటే మార్గం ఆయన. ఎందుకంటే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి యొద్దకు రారు అని సూటిగా చెప్పాడు. అందు గురించి ఆయన దగ్గరకు వెళ్ళాలంటే ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే ఆయన దగ్గరకు వెళతాం, కానీ ఆయన దగ్గరకు వెళ్ళాం. ఒక అమ్మ ఒక కాలంలో పరిశుద్ధాత్మ పొందుకున్నట్టు చప్పట్లు కొట్టేసి గట్టిగా కొట్టేసి పడిపోయేది. అప్పుడు అందరూ వచ్చి లేపి మంచినీళ్ళు ఇచ్చేది, ఇది చేసేవారు. ఆ కాలం అలా సాగిపోయేది. అప్పుడు మా నాన్నగారు అన్నారు, అక్కడ ఒక హరికథ కాలక్షేపం ఏదో జరుగుతుంది. ఆ జరుగుతున్నప్పుడు మేము ప్రార్థన ఇచ్చేస్తున్నాం. ఆయన అన్నారు, ఇక్కడ ఎవరెవరు ఉన్నారు చూసిరారా అని చెప్పేసి పంపించారు. అక్కడికి వెళ్ళి ఈ పరిశుద్ధాత్మ వచ్చే వాళ్ళు అందరూ పేటలు వేసుకొని చుట్ట కాల్చుకొని కూర్చొని ఉన్నారు. అప్పుడు పలానా వాళ్ళు ఉన్నారు నాన్న అన్నారు. నాకు బాగా గుర్తున్నారు చిన్నదానం. సరేలే, ఏమిటది? వీళ్ళు చెడుగులో ఉన్నారు, ఏదో చెప్పాడు, ఉద్రేకంతో కొట్టేసుకొని పడిపోయి కేకలు పెట్టేసి బొమ్మలు పెట్టేస్తున్నారు కదా. అది ఏమిటది? దురాత్మ. పరిశుద్ధాత్మ కాదు, దురాత్మ. ఆ పరిశుద్ధాత్మ గురించి కూడా ప్రభువు చెప్పాడు మన గురించి. మీరు ఫలించాలి, మంచి ఫలములు ఫలించాలన్నాడు. చుట్టకాల్చడం మంచి ఫలమా? బూతులు తిట్టడం మంచి ఫలమా? ఎదుటి వారిని అసహ్యంగా చూసి నువ్వు వారిని అసహించుకోవడం మంచి ఫలమా? ఇవన్నీ కూడా చెడు ఫలాలు. ఇటువంటివి ఉండి నువ్వు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు ఎలా అవుతావు? అందు గురించి చాలా జాగ్రత్తగా వాక్యాన్ని బట్టే మనం చూడాలి, వాక్యాన్ని బట్టే మనం బ్రతకాలి. అందు గురించి ఆ పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తే ఏమన్నాడు ఆయన్ని, ప్రభువుని? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. ఆ మాట కూడా మన దగ్గర వస్తుందండి. మనం బాప్తిసం తీసుకున్నప్పుడు రాదు. మనకెందుకు వస్తుంది?
ఆయన ప్రత్యేకంగా పాపులను రక్షించడానికి తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకానికి పంపించినవాడు. మానవులైనటువంటి వారు పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములో చచ్చిపోతున్నారు. పాపము పరిహరించబడాలంటే దేవుని రక్తం అంటే పరిశుద్ధుని రక్తం ద్వారా మాత్రమే పాపము పోతుంది. కాబట్టి ఆ పరిశుద్ధుడే కల్వరి శిలువలో వేలాడి తన రక్తమంతా చిందించాలి. అప్పుడే సర్వమానవాళికి పాపం పోతుంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను విమోచింపచేస్తుంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రుల్ని చేస్తుంది. అందుచేత అందు గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆకాశం తెరవబడ్డది, పరిశుద్ధాత్మ పావురం వలె వచ్చింది, దేవుని ఆత్మ పావురం వలె వచ్చింది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్ననే స్వరం వినపడ్డది. అంటే అక్కడ అందరికీ తెలియచేసే విధానం. అందుకే అంతకంటే ముందు కూడా ఆ యొక్క బాప్తిసం ఇచ్చే యోహాను కూడా యేసు ప్రభువుని చూస్తూ ఏమన్నాడు? ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. పరిశుద్ధాత్మ ద్వారా సువార్తను ప్రకటిస్తున్న యోహాను, ఆత్మవశుడై ప్రకటిస్తున్న యోహాను, ఇదిగో వచ్చాడు. ఆయన మనకు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. సమయంలో యేసుక్రీస్తు ప్రభు 8వ దినాన దేవుని యొక్క సన్నిధిగా తల్లిదండ్రులు తీసుకొస్తే, పుట్టిన తర్వాత 8వ దినానే తల్లిదండ్రులు తీసుకొస్తే, ఇదిగో ప్రభువుని చూశాడు. అనేక మంది తిరిగి లేవడానికి, అనేక మందికి మాదిరిగా గుర్తుగా ఈయన ఉండిపోతాడు అని, నా జీవితం ధన్యమైందని చెప్పేసి మాటలు అక్కడ సుమయోను ఆలయంలో మాట్లాడాడు. అందు గురించి ప్రభువుకి కారణం అనేక రకాలు. ఈ రోజుకి ప్రపంచంలో ఎన్ని వందల సమాధులు ఉన్నాయి. ఈ రోజుకి ఇప్పుడు కూడా యేసుక్రీస్తు సమాధి ఖాళీగా ఉంది. అదే ప్రతిదీ ఆశ్చర్యమే. ప్రియమైన సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. అపోస్తలుల కార్యాలు తీయండి. అపోస్తలుల కార్యాల్లో అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 38వ వచనంలో పేతురు గారు అంటాడు, అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 38వ వచనం, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించుననున్నదియే. ఇక్కడ ఏమన్నాడు? దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించుననున్నదియే. పరిశుద్ధాత్మ శక్తి అది. పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడు. ఎవరు? దేవుడు. ఎందుకని? ఆయనది అగ్ని పరీక్ష లాంటిది, చివరిది. ఆయన చివరి గడియలు యోహాను సువార్త 17వ అధ్యాయంలో చేసే ప్రార్థన అంతా చూస్తే, ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు ధ్యానం చేసినా ప్రభు, దేవుడు, తండ్రి, పరిశుద్ధాత్ముడు, అపవాది అందరూ కూడా అక్కడ ఉన్నారు. ఎందుచేతనంటే దేవుడు ఆ రీతిగా మనల్ని ఆలోచింపజేసే విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు, తండ్రి నీ చిత్తము నెరవేర్చాను, మరి నా సమయం అయింది, నేను వచ్చేస్తున్నాను అని చేసే ప్రార్థన. సమయం అవ్వడం అంటే దేని కొరకు? కొరడా దెబ్బలు తినడానికి సిద్ధపడాలి, తలపై ముళ్ళ కిరీటం పెట్టి నొక్కించుకోవడానికి సిద్ధపడాలి, పిడిగుద్దులు గుద్దించుకోవడానికి సిద్ధపడాలి, ముఖంపై ఉమ్ము ఊహించుకోవడానికి సిద్ధపడాలి. వాళ్ళందరూ దుర్భాషలాడుతుంటే విననట్లుగా ఉండడానికి కూడా సిద్ధపడాలి. అదే పరిశుద్ధాత్మ శక్తి. నువ్వు సిద్ధపడ్డావా? ఈ లోకములో ప్రత్యేకమైన వాడుగా ఉన్నావు కదా, ప్రభువు నమ్ముకొని బ్రతుకుతున్నావు కదా, నీ చుట్టుప్రక్కల వాళ్ళని ఆకర్షించుకోవాలని జీవిస్తున్నావు కదా,
అనేక మందిని ప్రభు ప్రేమను కనబరచాలని నీ జీవితం కూడా చూపించాలనుకుంటున్నావు కదా, అదే పరిశుద్ధాత్మ శక్తి. నువ్వు అట్లా కాదు, నేను లోకస్తుడుగా ఉండాలి, లోకస్తుడుగా చూపించాలి, నా బడాయి జీవితం చూపించాలి, నా గొప్పదనం చూపించాలి, నా టాలెంట్ వాళ్ళందరూ తెలుసుకోవాలి, అబ్బో గొప్పవాడు మూర్తి అని చెప్పాలనుకునే మనుషుల నోట నుంచి వచ్చేటటువంటి ఆలోచన నాలో కలిగితే అది దురాత్మ, అది పరిశుద్ధాత్మ కాదు. ప్రభు కూడా చెప్పాడు, మనుష్యులు మిమ్మల్ని పొగిడినప్పుడు మీకు శ్రమ, మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. మనుషులు కొనియాడడం కాదు, ఎవరు కొనియాడాలి మనని? ప్రభువు కొనియాడాలి, ప్రభువు కొనియాడాలి. మనుషులు ఎంతైనా చెబుతారు, ములం చెట్టు ఎక్కేస్తారంటారు కదా, సేమ్ అదే. మనుషులు 4 మాటలు ఎక్కువ వేస్తారు, వాళ్ళని ఇంప్రెస్ చేస్తారు. అయితే ప్రభు అది కాదు. నీ పరిశుద్ధతను నిలబెట్టుకుంటున్నావా? నీలో ఉన్న పరిశుద్ధాత్మను నిలబెట్టుకుని ఆత్మ సంబంధుడుగా లేచినప్పటి నుంచి పడుకునే వరకు కూడా ఆ విధమైనటువంటి జీవితం జీవిస్తున్నావా? దేవుని ఆత్మవశమై ఆత్మవశమైనటువంటి కార్యాలతో నువ్వు బ్రతుకుతున్నావా? లేకపోతే అంతలోనే మారిపోయి, అంతలోనే పడిపోయి, అంతలోనే దేవుడిని దూరం అయిపోయి దుష్కార్యాలు చేస్తున్నావా? పరిశుద్ధాత్మ నిన్ను విడిచి వెళ్ళిపోతుంది, దుఃఖపడుతుంది. పరిశుద్ధాత్మను దుఃఖపరచడం అంటే ఇదే. పరిశుద్ధాత్మని దుఃఖపరచడం అంటే ఏమిటి? చేయరాని కార్యాలు చేస్తే దేవుడు గాయం చేసుకుంటుంటాడు. నీ కొరకు, నా కొరకు. ఒకానొకసారి ఆయన సిలువలో వేలాడాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, అనేక విధాలైన శ్రమలు పడ్డాడు. మరలా ఇప్పుడు నువ్వు నమ్ముకొని మళ్ళీ ఏం చేస్తావు? ఆయన్ని గాయం చేస్తున్నావు, ఆయన్ని గాయం చేస్తున్నావు. గాయం చేయడానికి నువ్వు సిద్ధపడుతున్నావా? ప్రియమైన తమ్ముడు, ప్రియమైన చెల్లి, ఆలోచించు. ఆత్మవశులైతే ఆత్మ సంబంధమైన విధంగా మీరు బ్రతకాలి. లోకస్తుల వల్లే మీరు బ్రతికితే ప్రయోజనం లేదు. నువ్వు బయటికి వెళుతున్నావు, ప్రభువుని చూపిస్తున్నావా? కోతలకు వెళ్తున్నావు, ప్రభువుని చూపిస్తున్నావా? అమ్మ, కష్టపడే వాళ్ళు ఉంటారు, కోతలకు వెళ్తారు, ఊడ్పులకు వెళ్తారు, అక్కడ ప్రభువుని చూపిస్తున్నారా? అక్కడ మీ సంభాషణ ఎలా ఉన్నది? నువ్వు పరిశుద్ధాత్మ సంభాషణ అయితే, అమ్మ చర్చికి వెళ్ళావా? నేను వాక్యం ఏం చెప్పారు తల్లి? శనివారం ప్రార్థనకు వెళ్తున్నావా? పాపని సండే స్కూల్కి పంపిస్తున్నావా? ఇది పరిశుద్ధాత్మలో ఉండేటటువంటి జరిగేటటువంటి సంభాషణలు. ఆడెంత సంపాదించాడు, వాడెన్ని ఎకరాలు సంపాదించాడు, ఈడికంటే ఈడు బాగా సంపాదించాడు, వాడు బాగా డబ్బు సమకూర్చుకున్నాడు, ఆడికంటే ఈడికి ఎక్కువ ఉంది. ఇదంతా ఎక్కడది? లోక సంబంధమైన విషయాలు. వీటిని కాదు, వీటిని ఒకవేళ అన్నా వాడి దగ్గర నుంచి మనం తొలగిపోయి టాపిక్ మార్చేవారుగా మనం ఉండాలి, కానీ వాళ్ళలో మమేకమైపోయి పరిశుద్ధాత్మను దుఃఖపరిచే విధంగా ఉండకూడదు. ఇక మీరు కావచ్చు పెద్ద పెద్ద మీటింగ్స్లో పెద్ద పెద్ద వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు, కానీ అది నేను చెప్పచాలను. అది పరిశుద్ధాత్మని మాత్రం నేను చెప్పచాలను. అలాగని చెప్పి వారు నేనేమి చెప్పలేను. అందుచేత ప్రియమైన సహోదరి, సహోదరుడా, పరిశుద్ధాత్మ శక్తి మనతో ఉంటే మనము నిద్రపోతున్నా, మెలకువగా ఉన్నా, ఎక్కడ ఉన్నా పరిపూర్ణులుగా మనము దేవునిలో ఉండేటటువంటి వారుగా ఉంటాం. మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. మన విధానం ప్రతిదీ కూడా సహోదరి దగ్గర, సహోదరుల దగ్గర అంతా కూడా స్పష్టంగా ఉంటుంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తి అట్లాంటిది. అందుకే నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించునన్నదియే. దేవుడు అభిషేకించాడు. ఈయన నా ప్రియకుమారుని, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఎందుకంటే సమస్త మానవాళి ప్రాణాల్ని, పాపాల్ని పోగొట్టి వాళ్ళ నిత్య జీవటానికి వచ్చినవాడు. ప్రపంచంలో ఇంకెవరూ లేరు. నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవడు కూడా పరలోకానికి వెళ్ళలేడు అని ఛాలెంజింగ్గా చెప్పినవాడు. నాలో పాపం ఉంటే చెప్పండి అని సవాలు విసిరినవాడు. ఎందుచేత? పరిశుద్ధాత్మ వలన పుట్టినవాడు గనుక, పరిశుద్ధాత్మతో నడుస్తున్నవాడు గనుక, పరిశుద్ధాత్మని ఆవరించుకొని ఉన్నవాడు గనుక, ఏది కూడా నా చిత్త ప్రకారం నేను చేయను, తండ్రి ప్రకారం నేను చేస్తానని చెప్పిన దేవుడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఆలోచన చేయి. హెబ్రీ పత్రిక చూడండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం చూద్దాం. హెబ్రీ పత్రికలో ఈ యొక్క శక్తిని గురించి మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి.
నీతిని ప్రేమించడం అంటే ఏమిటిది? పరిశుద్ధాత్మ శక్తి. దుర్నీతిని ద్వేషించడం అంటే అది నాది కాదు, అది నాది కాదు, అది నాది కాదు, అంతే. ఆ స్థలము నాది కాదు, ఆ సమయం నాది కాదు, ఆ ఉండే చోటు నాది కాదు అని చెప్పేసి దాటుకొని వెళ్ళిపోవడమే. అందుకే నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించాను. ఎవరిని? ప్రభు అయిన యేసును. ప్రభు అయిన యేసును కూర్చిన మాటలో నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత ప్రభు ఏమన్నాడు? ఆయన మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెదకండి. నీతిని, రాజ్యాన్ని వెదకండి. ఆ నీతిని వెతికితే ఆయన రాజ్యం నీకు కనబడుతుంది. నువ్వు దుర్నీతిని వెతికితే ఆయన రాజ్యం నీకు కనబడదు, అది ప్రత్యేకంగా నీకు ఉండదు. అందుచేత ద్వేషించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించాను. ఆనంద తైలముతో ప్రభువుని అభిషేకించాను. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అందుచేత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా పరిశుద్ధాత్మ ద్వారానే సాతాన్ని ఎదుర్కొన్నాడు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సాతాన్ని ఎదుర్కొన్నాడు. అదే కదా మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూడండి, మొదటి, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఏ వలన అన్నాడు ఇక్కడ? ఆత్మ వలన. ఇక్కడ చూడండి, అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఎదురు వెళ్ళిన యేసయ్య. మనమేమంటాం? శోధనకు దూరంగా ఉంటాం. మనకు శోధన అక్కడికి వస్తే, ఎందుకంటే మనము మనుషులము. ఆయన ఎవరు? దైవకుమారుడు, దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడు, ఆత్మచే నడిపింపబడుతున్నటువంటి వాడు. అందుచేత ఆ యొక్క దారిని ఎదుర్కోవడానికి వెళ్ళాడు. అదే ఇక్కడ, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యానికి వెళ్ళాడు, ఎదురు వెళ్ళాడు. అక్కడ అనేక మనకు తెలిసినవే. ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకో, ఎక్కడి నుంచి నువ్వు దూకు, ఒక్కసారి నాకు నమస్కారం చేయి, ఈ మాటలు చెప్పి శరీరాశను, నేత్రాశను, జీవబడమ్మాన్ని చూపించాడు అక్కడ ఉన్నటువంటి ఆ సాతాను. ఆ చూపించి ఆయన ప్రభు ఒకడన్నాడు, నీ ప్రభువుకు మ్రొక్కి మీ ప్రభువుని సేవించాలి మాత్రం. నువ్వు నీ దేవుడైనా నీ ప్రభువు నీవు శోధింపవలదు. నీవు కేవలం మ్రొక్కడానికే, నువ్వు ఆరాధించడానికే ఉన్నావు తప్ప దేనికి పనికిరా పో అన్నాడు. అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఆ పరిశుద్ధాత్మతో ఉన్నటువంటి ప్రభువుకి దేవదూతలు వచ్చి ఏం చేశారు? పరిచర్య చేశారు. ఎందుకంటే 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్నాడు కాబట్టి, 40 రోజులు ఆమె ఏమీ తినకుండా ఉన్నాడు కాబట్టి దేవుని దూతలు వచ్చి ఆయనకి ఏం చేశారు? పరిచర్య చేశారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ వలన ప్రభు. అంతేకాదు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారికి పరిశుద్ధాత్మ ద్వారా అధికారం. ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 18లో ఏమన్నాడు? 28వ అధ్యాయం 18లో, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు అధికారము ఇయ్యబడి ఉన్నది. పరలోకమందును భూమి మీదను ఏమి ఇయ్యబడింది? అధికారం ఇయ్యబడింది. ఆయన పునరుద్ధరణయ్యాడు, లేచిన తర్వాత చెప్పిన మాటలు, పరలోకము మీద భూమి మీద నాకు అధికారం ఇవ్వబడింది. అంతేకాదు మన ప్రభువారు పరిశుద్ధాత్మ ద్వారా విచారపడుటకు కారకుడయ్యాడు. పరిశుద్ధాత్మ ద్వారా విచారపడడం అంటే నలగొట్టబడడం. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం 33వ వచనములో, 11వ అధ్యాయంలో 33వ వచనములో
ఎంత బాధపడుతున్నాడంటే, ఎందుకంటే అక్కడ లాజరు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. అప్పటికే 4 దినాలు అయింది. ఆయన ఆ ఇంటికి వచ్చాడు. ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆయన విచారపడ్డాడు, దుఃఖించాడు. 33లో ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడి వచ్చిన యూదులు ఏడ్చుటయు, యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ ఉంచితిరని అడగగా, అది ఏమంటున్నాడు ఆయన? చనిపోయాడు, 4 రోజులైంది, సమాధిలో ఉన్నాడు లాజరు. ఇక్కడ ఉన్నటువంటి విధానం చూస్తే ఆమె ఏడ్చుటయు, ఎవరు? మార్తా మరియలు ఏడుస్తున్నారు. యేసు ప్రభు వచ్చిన తర్వాత కూడా మరి అలాగే కూర్చొని ఉన్నది. బాధకుడు వచ్చాడు, రా చెల్లి అంటుంది. ఆమె ఎలాగ ఉంది? మళ్ళా పిలిచింది అంటే బాధలో ఉంది. అప్పుడు వచ్చిన తర్వాత, యేసయ్య మీరు ఉంటే నా కుమారుడు, నా యొక్క తమ్ముడు చనిపోయేవాడు కాదు, నా తమ్ముడు చనిపోయేవాడు కాదు మీరుంటే. అయితే యేసు ఆ రోదన విన్నాడు, ఆ వేదన విన్నాడు. యేసు వారి యొద్దకు వచ్చి ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడి వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు, అంటే పరిశుద్ధాత్మ నలిగిపోయింది. పరిశుద్ధాత్మ నలుగుతుంది. ఎంతమంది కన్నీటితో ప్రార్థనలు చేస్తున్నారమ్మా మీరు? అమ్మా, మరొకసారి మీకు చెబుతున్నాను, మీ బాధల కొరకు ప్రార్థన చేయకండి ఎక్కువగా. మీరు నా సంఘం ఏమిటి ప్రభువా, నా సంఘంలో కొంతమంది అయినా ఆత్మలు రక్షించబడలేకపోతున్నారు, నీ దగ్గరకు రాలేకపోతున్నారు, కొంతమంది అయినా తీర్మానం చేసుకోలేకపోతున్నారు. నా బిడ్డలు ఉన్నారు, నా మనవలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు, వీళ్ళందరూ కూడా రక్షణ లేనివారుగా ఉన్నారు. పరిశుద్ధాత్మ ద్వారా వారి కార్యం చేయి ప్రభువా, వారి ఆత్మలు తట్టించు ప్రభువా. వారు చనిపోతే నిత్య శిక్షకు వెళ్ళిపోతారు. ఒక చోటకు నేను వెళ్ళాను. ఒక చోటకు వెళితే అమ్మ వయసు ఇంచుమించు 80 సంవత్సరాలు దాటి ఉంటాయి. ఆ అమ్మ చేసిన తర్వాత ప్రార్థన చేద్దామని వెళ్ళాను చాలా కాలం క్రిందట. వారు బంధువులు. వెళ్ళిన తర్వాత ఆమె ఏడుస్తూ ఏమందంటే, ఎంతవరకు కూడా అటువంటి మాట పలికిన వారు లేరు. ఏడుస్తూ యవన కాలంలో ఉన్న బిడ్డ, ఎంతో కాదు 27 సంవత్సరాల వాడికి, 27 సంవత్సరాల్లో ఉన్న బిడ్డ మోటార్ సైకిల్లో యాక్సిడెంట్లో చనిపోయాడు. చనిపోతే ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏడుస్తూ ఏ మాట అనలేదు. కానీ ఈ ముసలావిడ నానమ్మ ఏమంటున్నారంటే, వాడు రక్షించబడలేదయ్యా. ఏమంది? వాడు రక్షించబడలేదు బాబు, రక్షించబడలేదయ్యా. అంటే ప్రభువును నమ్ముకోలేదు బాబు. చచ్చిపోయాడని బాధ కాదు, చచ్చిపోయాడు, అయితే నమ్ముకోలేదు కాబట్టి, పాపములు ఒప్పుకోలేదు కాబట్టి, ప్రభువు దగ్గర వేడుకోలేదు కాబట్టి అతడు ఎక్కడుంటాడు? పాతాళానికి వెళ్ళిపోతాడు. పాతాళానికి వెళ్ళిపోతాడు. అప్పుడు అనిపించింది, అరే నాకు కూడా ఆలోచన కలిగింది, అమ్మ ఆత్మ సంబంధమైనది, ఆత్మ సంబంధమైనది కాబట్టి, పరిశుద్ధాత్మ సంబంధమైనది కాబట్టి అమ్మ ఏమంటుందంటే, వాడు రక్షించబడలేదు బాబు. దుఃఖిస్తుంది. వాడు రక్షించబడలేదు ప్రభువా. అమ్మా, అయ్యా, మీ కుటుంబంలో ఇంకా రక్షించబడని బిడ్డలు ఉంటే మీరు బాధపడుతున్నారా? అసలు వాళ్ళ చదువుల కోసం బాధపడుతున్నారు, వాళ్ళ గొప్పల కోసం బాధపడుతున్నారు, వాళ్ళ స్థితిగతుల కోసం బాధపడుతున్నారు. అవును, నిన్నటి కాక మొన్న ఒక ఫంక్షన్కి వెళ్ళాను. నేను వెళ్ళకూడదు అనుకుంటూనే వెళ్ళాను. అక్కడికి వచ్చినటువంటి ఆయన బాగా ఎడ్యుకేషన్, బాగా చదువుకున్న ఆయన, వారు పెద్దవారు, బాగా చదువుకున్న వారు, జ్ఞానం కలిగిన. నేను చెప్పినటువంటి మాటలు వారికి ఇష్టం అవలా. కేవలం ఆయన, మీరు గొప్పవాళ్ళు అవ్వండి, ఐఏఎస్లు అవ్వండి, ఐపీఎస్లు అవ్వండి, చదివించండి, గొప్పవాళ్ళుగా చేయించండి అనే మాటలే. ఆయన ఉద్యోగం చేశాడు కాబట్టి, సంపాదించాడు కాబట్టి ఆయన మాటలు అలాగే ఆయన చెబుతూ ఉన్నారు. అవును ప్రియులారా, ఈ లోకంలో ప్రతి వారు కూడా ఈ సంపాదనలో మునిగి రక్షణ వదిలేశారండి. వాడు రక్షించబడ్డాడా లేదా? ఆత్మ సంబంధమైన కార్యాలు చేస్తున్నాడా లేదా? పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి నడుస్తున్నాడా లేదా అనే విషయాలు వదిలేశారు. లోకస్తుల వలె లోక సంబంధమైన ఆత్మ అంటే దురాత్మ పోలిని, దురాత్మను అంతరించుకొని దేవుని దగ్గరకు చేరని వారుగా ఉన్నారు.
పరిశుద్ధాత్మ శక్తిని వారు ఆశ్రయించని వారుగా ఉన్నారు. అవును, ఏ ఇంటికైతే వెళ్ళండి, టీవీలు, లేకపోతే ఇప్పుడు టీవీలు కూడా తగ్గిపోయాయి. ఎందుచేతంటే సెల్ ఫోన్లు చేతులకు వచ్చేసాయి, మొబైల్ చేతిలోకి వచ్చేసి ఇంటికి ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఉంటుంది. ఎవడి గదిలో వాడు పడుకొని కాలక్షేపం చేసుకోవటం. ప్రార్థన లేదు, వాక్యం లేదు, ఏమీ లేదు. ప్రియులారా, ఆలోచన చేయండి, ఇది చాలా బాధాకరం. అందుకే ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని చూస్తే, అక్కడ ఆ లాజరు దగ్గరకు వెళ్ళి ఆత్మలో మూలుగుచు అతనిని ఎక్కడ ఉంచారని అడిగినటువంటి దేవుడు. అంతేకాదు, పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువారు ఆనందించిన గడియలు కూడా చూద్దాం. ఆనందించిన, ఇప్పుడు దుఃఖపడిన గడియలు చూసాం, ప్రభువారు ఆనందించిన గడియలు చూద్దామా? లూకాసు సువార్త 10వ అధ్యాయం 21 చూడండి. లూకాసు సువార్త 10వ అధ్యాయము 21వ వచనంలో, ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, ఆకాశమునకు భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచితివని నిన్ను స్తుతించుచున్నాను. చిన్న పిల్లల విషయంలో అక్కడ మాట్లాడాడు. చిన్న పిల్లలు కల్మషం లేని వారు, అంటే వారు ఆత్మ సంబంధమైన వారు. వాళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా లక్షణాలు మారిపోతాయి. అందుచేత ఆత్మ సంబంధమైన పరిశుద్ధ ఆత్మ మరుగుపడిపోతుంది, దురాత్మ వారిలో వెంటబడుతుంది, పైకి వెళుతుంది. అందుకు వారు చిన్నపిల్లలు. చిన్నపిల్లలు అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి ఆయన అంటున్నాడు, చిన్నపిల్లలు జ్ఞానము కలిగిన వారు ఆత్మ సంబంధ వారుగా ఉన్నారు కాబట్టి ఆయనకు చెప్తూ ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. ఆకాశమునకు భూమికి ప్రభువా, నీవు జ్ఞానులను వివేకులకు ఈ సంగతి మరుగుపరిచి పసిబాలురకు బయలుపరిచావు. పసిబాలురకు బయలుపరిచావు. పసిబాలురు మాటలు ఒక్కొక్కసారి మనకి భయాన్ని కలిగిస్తున్నాయి. పసిబాలురు మాటలు ఆత్మ సంబంధమైన వారు, ఏమీ తెలియదు కాబట్టి అది వెంటనే వారు ఉచ్చరిస్తారు. ఒకసారి ఒకడు అల్లరి చేస్తున్నాడని నేను ప్రార్థనలో ఉన్నాను. అందరు ప్రార్థన, ఏంటి సౌండ్ వస్తుందని చూసేసరికి చిన్నపిల్లాడు, మన సుగుణరత్నం గారి ఒక మనవడు, వాడొచ్చి అటు ఇటు తిరుగుతున్నాడు. ఆడు చూస్తే ఇలాగరా అన్నాడు, ఇలా అన్న తర్వాత వచ్చి కూర్చున్నాడు. కూర్చోడు. అప్పుడు ఆడ అంటున్నాడు, కళ్ళు మూసుకో, చూస్తాం ఎందుకు అంటున్నాడు. ఎవరైనా అంటారు అలాగా? చూస్తాం ఎందుకు, కళ్ళు మూసుకో అన్నట్టు. నన్ను నేను పిలిచి వాడు కూర్చోరా అన్నట్టు చెప్పేసి, చూస్తాం ఎందుకు, కళ్ళు మూసుకో, దేవుడు కొడతాడు. అందు గురించి వాడు ఏమంటున్నాడు? చిన్నపిల్లవాడు, వాడికి ఏం తెలుసు? అవును, కళ్ళు మూసుకో, దేవుడు కొడతాడు. ప్రియమైన వారులారా, ఇక్కడ వాక్యం చూస్తూ ఉన్నప్పుడు ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచావని నిన్ను స్తుతిస్తున్నాను. పసిబాలురకు బయలుపరిచావని నిన్ను స్తుతిస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ ఇప్పుడు మన అందరి మధ్య ఉన్నాడు, సంచరిస్తున్నాడు. పరిశుద్ధాత్మతో నేను కూడా నిండుకోవాలి అనే వీళ్ళు ఒక్కొక్కరిలో మీకు థాట్స్ వస్తున్నాయి. ఆ విధంగా నేను బ్రతకాలి అని. ఏ విధంగా దురాత్మకు అవకాశం ఇవ్వకూడదు, ఆత్మ సంబంధులుగా మేము ఉండాలి అనేటువంటి ఆలోచనలు మీలో ఉన్నాయి. అయితే అది బలపడడానికి ఏమి కావాలి? సహవాసం కావాలి, సాంగత్యం కావాలి. సంఘం విశ్వాసం బలమైనటువంటి సత్యంలో నడిచే సంఘమై ఉండాలి. మీ అత్తగారు, మీ మామగారు, మీ ఇంట్లో ఉన్నవారు అందరూ కూడా విశ్వాసులై ఉండాలి. ఇట్లా ఉన్నప్పుడు ఆ యొక్క సహవాసం ఏమవుతుంది? బలపడుతుంది. అది రేరు కాబట్టి, అటువంటి జరగదు కాబట్టి, ఇప్పుడు రక్షించబడినా కూడా లోకంలో ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు. అది ఏం చేస్తున్నారు? పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తున్నారు. ఇప్పుడు ఒక చెల్లి ఉంది, విన్నది వాక్యం, ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకుందాం అనుకుంటుంది. ప్రార్థన చేసుకుంటాం వెంటనే ఎంటరి అలా ఆయన ఏదో బూతులు తట్టు మొదలెడతాడు. ఏమవుతుంది? గాయమవుతున్నప్పుడు ప్రభువుని వేడుకుంటుంది. అందు గురించి ఆ విధానము ఎప్పుడు రావాలి? నీ యొక్క స్థితిగతును బట్టి, నువ్వు నలుగుతున్న విధానాన్ని బట్టి నీ భర్త మారు మనసు పొందాలి. అలాగే భర్త రక్షించబడిన వాడైతే, భార్య గయ్యాళి అయితే
ఆ భర్త రక్షించబడినటువంటి వ్యక్తితో ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆ గయ్యాళిగా ఉన్నటువంటి నీ భార్య మారాలి. ఇలా ఎంతోమంది. కాబట్టి ప్రియమైన వారులారా, ఏదో విశ్వాసంలో ఉన్నట్టు కాదు, పరిశుద్ధాత్మతో మేము నిండుకున్నామనే విధంగా నడిచే వాళ్ళంగా కాదు, యాక్టింగ్ అసలు వద్దు. మనం ఫెయిర్గా ఉన్నాం, ఆత్మ సంబంధులుగా బ్రతుకుతాం. అది ఆయన కోరుతూ ఉన్నాడు. అందుకని ఇక్కడ ఆయన పిల్లలను గురించి పసిబాలులకు బయలుపరిచేవారు. అంతేకాదు మన ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా నిర్దోషిగా కల్వరిగిరికి నడిపించబడ్డాడు. చూద్దామా? హెబ్రీ పత్రిక తీయండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా, అంటే పరిశుద్ధాత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యేసు రక్తము నిర్జీవ క్రియలు విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. చూసారా? ప్రభువారు పరిశుద్ధాత్మ ద్వారా నిర్దోషినిగా ఆ కల్వరిగిరికి నడిపించబడడానికి ఇక్కడ ఈ మాటలు వినబడుతున్నాయి. నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యేసు రక్తము నిర్జీవ క్రియలు విడిచి జీవము గల దేవుని సేవించడానికి మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. ప్రియమైన సహోదరి, ప్రియమైన సహోదరుడు, ఆలోచన చేయి. యేసుక్రీస్తు ద్వారా, ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించడానికి. అవును, కొన్ని విషయాల్లో నీవు నిర్దోషివే. అది ఒకానొకప్పుడు కొంచెం ఆలస్యం అవుతుంది. నీ విషయాలు బయటకు తెలిసేసరికి ఆలస్యం అవుతుంది. ఈ లోపల నువ్వు నలగొట్టబడతావు. అయితే పరిశుద్ధాత్మ ద్వారా నీ యొక్క నిజాన్ని బయటికి తీసుకునే ఒక రోజు వస్తుంది. ఆ రోజు నువ్వు సంతోషిస్తావు, ప్రభువునందు ఆనందిస్తావు. అదే ఆయన కోరుతున్నాడు. అందుకే చివరిగా కూడా ఇక్కడ మనం కొన్ని విషయాలు మనం చూద్దాం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం తీయండి. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయము 6వ వచనము నుండి 11వ వచనాలు మనం చూద్దాం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించెదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనములను ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనటం మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూచుచూ ఉండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. అందుకే ఇక్కడ చూడండి, ఆయన వెళ్ళుచూ ఉండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచున్నది. ఇదిగో తెల్లని వస్త్రమును ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచారో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పారు. ఆరోహణమైన ప్రభు. ఇక్కడ ఉన్న విషయాలు చూద్దాం, పై విషయాలు విడిచిపెడదాం. ఇక్కడ చెప్పేది ఏమిటంటే, మీరు ఇక్కడ కొన్ని ప్రశ్నలు అడిగారు. ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యం మరలా అనుగ్రహిస్తావా? ఆయన ఎప్పుడు చెప్పాడు? ఆయన కాలములు సమయాలు తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. మీరు కేవలం రక్షణ నిలబెట్టుకోండి. పరిశుద్ధాత్మతో నిండుకొని బలమైన బిడ్డలుగా సాగండి. అది మీకు కావాల్సింది.
అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకొని మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు, ఆత్మను నుండి వెళ్ళగొట్టుకోవద్దు. అందుచేత ఇక్కడ చెప్పినది ఏమిటంటే మీరు వచ్చినప్పుడు ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. కాబట్టి మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉండండి. ఈరోజు మనం అందరం చేయాల్సిన పని ఏమిటి? ఆయన సాక్షులుగా మనం ఉండాలి, ఆయన పనివారుగా ఉండాలి, ప్రభు గురించి చెప్పేవారుగా ఉండాలి, ప్రతి వారికి చెప్పాలి. సువార్త ఎందుకు ప్రకటించబడుతుంది ప్రపంచం అంతా కూడా? ఎవరి డ్యూటీలు వాళ్ళు చేస్తున్నారు, ఎవరి డ్యూటీలు వాళ్ళు చేస్తున్నారు. ప్రకటించబడతా ఉంది దేవుని సువార్త. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆలోచన చేయి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు, మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములందరూ భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యిందని వారితో చెప్పారు. ఈ మాటలు చెప్పి వారు చూచుతూ ఉండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. వారు ఆయన వెళ్ళుచూ ఉండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలే మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుతున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచారో అదే రీతిగానే తిరిగి మరలా వచ్చిన తర్వాత ప్రభు ఈ మాటలన్న తర్వాత ఆరోహణమవుతున్నాడు. ప్రభు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇద్దరు దూతలు అక్కడ ఉన్నారు. ఆ ఇద్దరు దూతలు వీరిని చూస్తున్నారు. ఇదిగో మీరు ఎందుకు అలా చూస్తూ ఉన్నారు? ఏ రీతిగా ప్రభు అయితే వెళ్ళిపోయాడో అదే రీతిగా ఆయన మరలా తిరిగి ఏ రీతిగా అయితే వెళ్ళాడో, అందుకే ఇప్పుడు మనం అయితే రెండవసారి ప్రభు రాబోతూ ఉన్నాడు. ప్రభు కూడా వెళ్ళిపోయినప్పుడు ఏమన్నాడు? మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళను, మీకు ఆదరణకర్త ఇస్తున్నారు, పరిశుద్ధాత్మని ఇస్తున్నారు. ఈ పరిశుద్ధాత్మే మీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ఈరోజు నేను ఇలా మాట్లాడుతున్నానంటే కారణం ఏమిటంటే ఆత్మ. మీరు కళ్ళప్పగించి చూస్తున్నారంటే దానికి కారణం ఏమిటంటే పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్మ ఎప్పుడూ మన యొద్ద ఉండేలాగా దాన్ని గాయపరచకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. మనని తొలిపోకుండా ఉండాలి. అవునమ్మా, తొలగిపోతుంది ఒక్కొక్కసారి. ఎందుచేతనంటే ఆ రోజుల్లో ఆ యొక్క ఏలీ గారి భార్య అక్కడ ఏమన్నది? కష్టకాలంలో, డెలివరీ సమయంలో, పురుడి సమయంలో ఏమంది? వేదన పడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క ఏలీ, దైవజనుడైనటువంటి ఏలీ, అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు, ఓప్రీ పినహాసులు. ఆ ఓప్రీ పినహాసులు ఏమయ్యారు? యుద్ధంలో చనిపోయారు. తండ్రి ఏలీ గారు అక్కడ నిలబడి ఆ బల్ల మీద నుంచి వెనక్కి తిరిగి ఆయన పడిపోయాడు. ఈ విషయాలు ఆ కష్టకాలంలో ఉన్నటువంటి ఆ కోడలికి తెలిసినప్పుడు ఆమె ఏమందంటే ఇశ్రాయేలులో నుంచి ప్రభావం పోయింది. అంతేకాదు, యుద్ధంలో ఫిలిష్తీయుల చేతులకు ఏం వెళ్ళిపోయింది? మందస్సం వెళ్ళిపోయింది, దేవుని మందస్సం వెళ్ళిపోయింది. అప్పుడు ఏమైంది? దేవుని యొక్క ఆశీర్వాదం అంటే దేవుని యొక్క ప్రభావం పోయింది. ఆవిడే అంది, ఇశ్రాయేలీలో నుంచి దేవుని ప్రభావం పోయింది, దేవుని ప్రభావం పోయింది. ప్రియమైన సహోదరి సహోదరుడు, ఆలోచన చేయి. పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి, పరిశుద్ధాత్మను గాయపరచకండి. పరిశుద్ధాత్మ మీతో ఉన్నప్పుడు మీరు దేవుని పని చేయాలని, వాక్యం చదవాలని, ప్రార్థన చేయాలని మీలో కలుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఒత్తిడి చేస్తున్నప్పుడు దాన్ని సహకరించండి. దాన్ని సహకరించి పరిశుద్ధాత్మకు విలువనివ్వండి. ఎందుచేతనంటే పరిశుద్ధాత్మ అంతటి శక్తి గలది. అందు గురించి విలువనివ్వండి. ఆ ప్రకారముగా యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిపోతూ ఉన్నాం. అలా చేయండి. అందుకే కీర్తనకారుడు దావీదు కూడా అంటాడు చూడండి, 51వ అధ్యాయంలో 11వ చరణంలో ఏమంటాడు చూడండి, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను ఆ యొద్ద నుండి ఏమంటున్నాడు? తీసివేయకము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ పరిశుద్ధాత్మను తీసివేస్తే నేనేమవుతున్నాను? జీరో, ఏమీ లేనివాడనే.
లోకస్తుడనే. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఉంది. ఏమంటున్నాడు తెలుసా? ఆత్మను ఆర్పకండి. పరిశుద్ధాత్మను ఏం చేయకండి? ఆర్పకండి. ఆర్పడానికి ప్రయత్నించవద్దు. ఒకదాని మీద ఒకటి చెడుగు చేసుకుంటా వెళ్ళి పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. పరిశుద్ధాత్మను నిలబెట్టుకోండి. పరిశుద్ధాత్మను నిలబెట్టుకోండి. మీ గృహంలో, మీ కుటుంబంలో ప్రార్థనలు చేసినప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు ఆత్మకు అవకాశం ఇవ్వండి. ఆత్మకు అవకాశం ఇవ్వండి. అందుకే యెషయా గ్రంథంలో ఏమన్నాడు? అది కూడా చూద్దాం ఒకసారి, ముగిద్దాం. యెషయా గ్రంథం 63:10లో, 63వ అధ్యాయం 10వ వచనంలో, ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధి ఆయను. ఏమండి? వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేస్తే ఆయన వారికి ఏమయ్యాడు? విరోధి అయ్యి ఆయనే తానే వారితో యుద్ధము చేశాడు. పరిశుద్ధాత్మ దీక్షలో వెళ్ళిపోతే దేవుడే మీ మీద యుద్ధం చేసేది. ఏంటంటే మీరు యుద్ధం ఎందుకు వస్తుంది మీ మీదకి? మీరు దురాత్మ గలవారు కాబట్టి. మీ మీదకి ఎందుకు యుద్ధం చేస్తున్నాడు? మీకు దురాత్మ ఉంది. పరిశుద్ధాత్మ ద్వారా దురాత్మను జయించాలి. అందుగురించి మీరు పరిశుద్ధాత్మను విడిచిపెట్టేశారు, దురాత్మను పొందుకున్నారు. అందుగురించి మీ మీద యుద్ధం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుగురించి పరిశుద్ధాత్మ శక్తిని తక్కువగా అంచనా వేయకండి. హెబ్రీ పత్రికలో ఇంకా క్లారిటీగా చెప్తాడు చూడండి. 10వ అధ్యాయం 29వ వచనంలో, హెబ్రీ పత్రికలో ఇంకా క్లారిటీగా చెప్తాడు. 10వ అధ్యాయం 29వ వచనంలో, ఇట్లుండగా దేవుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును, అనగా అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు. ఏమండి? తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. చాలా క్లారిటీగా ఇక్కడ చెబుతున్నాడు. పరిశుద్ధాత్మ పవర్ ఏంటి ఇక్కడ చూపిస్తున్నాడు. అర్థం చేసుకోండి. దేవుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు. అంటే వీడు భ్రష్టుడైన వాడు. దేవుడిని ఎరిగాడు, తర్వాత ఏం చేశాడు? త్రొక్కేశాడు. ఆత్మను దుఃఖపరిచాడు, ఆత్మను గాయపరిచాడు, లోకంలో కలిసిపోయాడు, భ్రష్టుడైపోయాడు. అందు గురించి ఇక్కడ ఏమంటున్నాడంటే, అటు తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడనని మీకు తోచును అని క్వశ్చన్ మార్క్ వేస్తున్నాడు. కారణం ఏమిటంటే అతడు భ్రష్టత్వం పొందినవాడు. ప్రియమైన సహోదరి సహోదరుడు, ఆలోచన చేయి. ఈ సమయంలో పరిశుద్ధాత్మ శక్తి మనల్లో ఉంటే మనము పరిశుద్ధులుగా, పవిత్రులుగా ఈ లోకంలో సాగడానికి వీలుంటుంది. అది కాకపోతే మనము భ్రష్టులమైపోతాం. ఎందుచేతనంటే అది ఇక చెప్పనలవి కాదు, అన్నీ చేస్తూ ఉంటారు. ఏమిటండి? ఆయన అంత పెద్ద ప్రసంగికుడు, పెద్ద దేవుని వాక్యం చెప్పేవాడు. అన్నీ కూడా అది కాదు ఇది కాదండి సరిచేసి అన్నీ చెప్పేస్తున్నాడు ఏంటి అన్నాడు ఒక ఆయన. ఇంకా దాని గురించి అడగవసరం లేదు. ఎంత ప్రసంగికుడు, ఎంత పెద్దవాడు అనే విషయాన్ని వదులు. అది భ్రష్టాత్మ పట్టుకుందంటే ఎంతటికైనా వెళ్ళిపోతుంది. అన్నీ చేయొచ్చు అంటుంది. అన్నీ చేయొచ్చు. యేసుప్రభు మనం హృదయాలు ఉంటే సరిపోతాడు. నువ్వు భ్రష్టాత్మ పొందినప్పుడు నీ ఆత్మ సరైనది కాకపోతే యేసుప్రభు నీ హృదయంలో ఎలా ఉంటాడు? ఆయన? పేతురు రాసిన మొదటి పత్రిక 4:14లో చూస్తే, పేతురు రాసిన మొదటి పత్రిక 4:14లో, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైతే మహిమాస్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు, అది విషయం. అర్థమైందా? క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైతే మహిమాస్వరూపి అయిన ఆత్మ, అనగా పరిశుద్ధ ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు అప్పుడు ఏమవుతారు అంటే, నిందల పాలైతే, ఇబ్బందుల పాలైతే,
ప్రభువు కొరకు బ్రతుకుతూ ఉంటే, నీ కన్నీటి ప్రార్థన నీ గ్రామం కొరకు ప్రార్థిస్తూ ఉంటే, నీ ప్రక్కనున్న వారు రక్షణలోకి రావాలని ప్రార్థిస్తుంటే, నీ దేశం కొరకు నువ్వు ప్రార్థిస్తూ ఉంటుంటే, నీ దేశం నిన్ను నలంగొడుతూ ఉంటుంటే, నీవు అవసరమైతే నిన్ను హతసాక్షిగా కూడా చేయాలని అనుకుంటుంటే నీవు ధన్యుడవు. అది పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మానవులమైన మనము బలపడాలి. అందు గురించి ప్రియమైన సహోదరి సహోదరులారా, దాని పవర్ ఎలా ఉంటుందో, ఆత్మ పవర్ ఎలా ఉంటుందో మీకు చూపించాను. ఆత్మ పవర్ ఎలా ఉంటుందో నీకు చూపించాను. నడిపించబడుతున్నాడు. ఫిలిప్పు, నువ్వు పలానా చోటకి ఒక ఆయన వస్తాడు, ఒక మంత్రి గారు వస్తాడు, ఆ మంత్రికి ఆ చోటుకు నువ్వు వెళ్ళు, అక్కడ నిలబడు, అతన్ని నేను రప్పిస్తాను. ఎవరిది? పరిశుద్ధాత్మ శక్తి. వెళ్ళాడు, అక్కడ ఉన్నాడు, నిలబడ్డాడు, అక్కడ వచ్చాడు, రథంపై మాట్లాడుతున్నాడు, వాక్యం చదువుతున్నాడు. ఏం చదువుతున్నాడు అని అడిగాడు. యెషయా గ్రంథం చదువుతున్నారు అన్నాడు. 53వ అధ్యాయం. ఇది ఎప్పుడు? ఇది ఆల్రెడీ యేసయ్య వచ్చాడు, ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, మనకు పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడే నీకు బాప్తిస్మం ఇస్తాను. రథం మీద వెళుతూ ఉన్నారు, కోనేరు కనపడ్డది. ఆ కోనేరు కనపడింది. అది అడిగాడు వెంటనే ఆ నపుంసకుడు అయినటువంటి ఆ మంత్రి గారు. ఏమన్నాడు? బాప్తిస్మం ఇస్తావు, అదిగో నీరుంది అన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఏమైంది? అక్కడ రక్షణ పొందాడు. అతని దారిని అతను వెళ్ళిపోయాడు. ఇతను బాప్తిస్మం ఇచ్చేసి ఇలా వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ ఎలా నడిపించిందో చూసారా? అది ప్రియులారా. అందుగురించి పరిశుద్ధాత్మకు విలువనివ్వండి. పరిశుద్ధాత్మ ద్వారా జీవించండి. పరిశుద్ధాత్మను దూషించకండి. అందుకే లూకాసు వార్త 12:10 ఉంది చాలా స్పష్టంగా. లూకాసు వార్త 12వ అధ్యాయం 10వ వచనం ఉంది. మనుష్య కుమారుడి మీద వ్యతిరేకముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలుగును, కానీ పరిశుద్ధాత్మను దూషించు వానికి క్షమాపణ లేదు అని ఇక్కడ చెబుతున్నాడు. బాగా చూడండి, లూకాసు వార్త 12:10లో మనుష్య కుమారుడి మీద వ్యతిరేకముగా మాట్లాడే వారికి పాపక్షమాపణ కలుగుతుందేమో, కానీ పరిశుద్ధాత్మను దూషించే వారికి క్షమాపణ లేదు. కాబట్టి పరిశుద్ధాత్మను దూషించకండి. ఇక్కడ ఎంత క్లారిటీ ఇచ్చాడు. ప్రభువే చెబుతున్నాడు. కుమారుడిని, ప్రభువుని దూషించడానికి పర్వాలేదంట, కానీ నువ్వు మళ్ళా వేడుకుంటే ఆయన క్షమిస్తాడు, కానీ పరిశుద్ధాత్మను దూషించే వారికి క్షమాపణ లేదు. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి అంత గొప్పది. దాన్ని అనుభవించి ఆత్మీయులుగా బలపడతాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభువా, ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉండి వట్టివాడని నన్ను నిలిపి ప్రభువా, నీ వాక్కులు కొన్నిటిని తీసుకుని వచ్చి మీ పరిశుద్ధాత్మను బలపరిచేలాగా, మీ శక్తిని వివరించేలాగా వారికి వివరించాను. నాయన, అల్పుడనైన నన్ను బలపరచండి. ఇంకా ప్రభువా, నీకు ఆత్మలు రక్షించబడటానికి కార్యం చేయండి. ఎవరు కూడా సమయాన్ని పాడు చేసుకొని దురాత్మకు బానిసలైపోక, దురాత్మను పొందుకుని వారితో బ్రతకగా, మీ పరిశుద్ధాత్మను నింపుకొని ఆత్మ సంబంధులుగా ఉండడానికి ప్రతి వారిని సిద్ధము చేయమని, బలపరచుమని, నడిపించుమని, మీకే మహిమా ఘనతా ప్రభావములు ఆరోపింపజేసుకునమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయుచున్నాము మా పరమ తండ్రి. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.